500 గ్యాస్ బండ, ఇవన్నీ కూడా వారిచ్చినటువంటి హామీలే. మాకు తొందరపడి మేము మాట్లాడటం లేదు, మాకు ఎట్లాంటి తొందర లేదు. 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు. అది ఎమరపాటుకు ఇచ్చినారా లేదు, వాళ్ళ గోబెల్ ప్రచారానికి చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పి అది నిజమని చెప్పించేటువంటి దాంట్లో భాగంగా వాళ్ళు ఓట్లు వేయించుకున్నారా, సరే అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీకి వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలని ఎగనామం పెడుతున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మరి మేము అడుగుతున్నటువంటి సందర్భంలో మా పార్టీని చచ్చిన పార్టీ అని, మా నాయకులు ఎక్కడైనా ఇది ఎత్తి చూపిస్తే పదే పదే మా నాయకులని ఆయన సంస్కారం మర్చి, ముఖ్యమంత్రి హోదాకు వచ్చినటువంటి విషయాన్ని మర్చి, పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉండను అనేటువంటి విషయాన్ని మర్చి బిల్లా రంగాలని పదే పదే మాట్లాడు మా పార్టీ నాయకులని. ఇది ఆ పదవికి శోభనివ్వదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. మీరు డిసెంబర్ మొన్న 7వ తారీఖు కంటే ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతకు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా గత చరిత్రలాగే గతంలో ఉన్నటువంటి వాళ్ళలాగే మాట్లాడితే తప్పకుండా మీరు కోరుకుంటున్నట్టుగా మొన్న ఎమరుపాటుగా వేసినటువంటి ఓటుని రేపు వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఈ విషయాలన్నిటిని కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు షార్ట్ మెమరీ ఉంటుంది అనుకుంటుందా, లేక ప్రజలు ఏం చెప్పినా మర్చిపోతారు అనేటువంటి ఆలోచన పెట్టుకుంటా తెలియదు. కానీ ఈ హామీలన్నిటినీ తుంగలో దొక్కి ఈ హామీలు ఒకవేళ నెరవేర్చాలంటే మాకు మళ్ళీ 17 సీట్లు గెలిపించాలని చెప్పేసి మరొక మాట ఇవాళ తెలంగాణ ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజానికి మీరు ఇచ్చినటువంటి హామీలు మొన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాగానే మేము చేస్తామన్నటువంటి మాటలే తప్ప ఎంపీ ఎన్నికల్లో మేము గెలిస్తే హామీలు నెరవేర్స్తామన్నటువంటి మాట మీరు చెప్పలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే దీంతో అర్థమవుతా ఉంది ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కేవలం ఓట్ల కోసం మాత్రమే, ఎంపీగా ఎమ్మెల్యేలుగా గెలవడం కోసం మాత్రమే, తను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోవడం కోసం మాత్రమే అబద్ధాలు వల్లించి ప్రజలకు హామీలు ఇచ్చింది అనేటువంటి విషయం తేటతెల్లమైపోయింది. నిన్న స్వయాన గాంధీ భవన్లో ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పినారు. ఆయన అన్నటువంటి మాటల్ని ఆయన్నే ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరిగ్గా 4 రోజులు కూడా కాలేదు, 4 రోజుల్లోనే ఆయన ఈ ప్రజల్ని మోసం చేసేటువంటి పద్ధతిని ఒక్కసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో కూర్చుంటేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఈ మాట రేవంత్ రెడ్డి గారు అంటే సరిగ్గా ప్రచారం జరిగి 4 రోజులు కూడా కంప్లీట్ కాలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటి సోయి లేదు. ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చిందే. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి తొందర లేదు. మా తొందరంతా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని. మరి అటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి మాటనే మేము పదే ప్రజల ముందు గుర్తు చేస్తా ఉన్నాం. ఆయన ఇంకో మాట మాట్లాడతాడు, 17 సీట్లు గెలిపిస్తే మాత్రమే నేను హామీలను నెరవేరుస్తాను. దీంతో తేటతెల్లమైపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏంటో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ పద్ధతిలో మోసం చేస్తుందో, ఏ పద్ధతిలో బ్లాక్ మెయిల్ చేస్తా ఉందో ప్రజల్ని ముఖ్యమంత్రి సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకొక మాట మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారిని తెలంగాణలో నిలబెడితే ఏకగ్రీవం చేయాలనేటువంటి మాట. సోనియా గాంధీ గారి పట్ల ప్రజల గౌరవం ఉంది, తెలంగాణ ప్రజల గౌరవం ఉంది.
తెలంగాణ ఇచ్చినటువంటి నాయకురాలుగా తప్పకుండా మేము గౌరవిస్తాం. కానీ మీరు ఈ ప్రతిపాదన పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఏ మాట అయితే ఇవాళ మాట్లాడుతున్నాడో, ఎవరినైతే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పేసి అప్పీల్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని వందలాది మంది చనిపోయిన తర్వాత, వందలాది మంది అమరులైన తర్వాత, వందలాది మంది బలిదానం చేసుకున్న తర్వాత సాక్షాత్తు ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోనియా గాంధీ గారిని బలిదేవత అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కాగానే ఆమె పట్ల వెంటనే ఆయన వైఖరి మారింది. ఆమెని ఏకగ్రీవం చేయాలని చెప్పేసి మాట్లాడతాడు. అంటే బలిదేవత అన్నటువంటి సోనియా గాంధీ గారిని ఏకగ్రీవం చేయాలని నీ ప్రతిపాదన నిజమని నువ్వు నమ్మితే, సరైనదని నువ్వు నమ్మితే, మరి వందలాది మంది బలి తీసుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు తెలంగాణలో. అటువంటి తల్లిదండ్రుల్లో బలి తీసుకుని తమను కాల్చుకొని చనిపోయినటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హుజూర్నగర్లో నిలబడితే, ఇవాళ పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా హోదాలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరం కూడా మేము అప్పీల్ చేస్తే శంకరమ్మ అమరుల కుటుంబం నుంచి పోటీ చేస్తా ఉంది, ఏకగ్రీవం చేయాలని చెప్పేసి మేము ప్రతిపాదన పెడితే అయాల తుంగలు పెట్టినారు, అయాల ఆ ప్రతిపాదనని పక్కకు పెట్టినారు. అంటే బలిదానం అయినటువంటి కుటుంబాలని, వారి అమరత్వం ద్వారా వచ్చినటువంటి తెలంగాణని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ మీ ప్రతిపాదనలు ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో ఇది ప్రజల ముందు పెడుతున్నటువంటి అంశం తప్ప మేము తేల్చేటువంటి అంశం కాదు. మేము ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. చరిత్ర ఉన్నది, చరిత్రలో ఏం జరిగిందో కూడా ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతతోటి ఆ విషయాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నది. ఇవాళ అమరుల కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోటీ చేసినప్పుడేమో ఒక వైఖరి, లేదు మీకు రాజకీయంగా మీకు సీటు కావాలి, ఉత్తరాదిలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం చచ్చిపోయింది, మీరు చెప్పినటువంటి భాషలో బొందబెట్టబడ్డది అనేటువంటి విషయం మీరు నమ్మిన తర్వాత మీ పార్టీ మాజీ అధ్యక్షురాల్ని తెలంగాణకు తీసుకొచ్చి నిలబెడతాం, తద్వారా పోటీ చేయిస్తే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో మీరెట్లా దాన్ని జస్టిఫై చేసుకుంటారో మీరు ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో ఎన్ని సందర్భాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడమో ప్రధానమంత్రి గారి దగ్గర కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు, మా ప్రశ్నలు వేయడం జరిగింది. మేము అడగదలుచుకున్నాం, మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి, దేశంలో ప్రతిపక్ష హోదాలో ఉండి రాష్ట్రానికి రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి విభజన హామీల విషయంలోనే మీరు ఎన్ని ప్రశ్నలు పార్లమెంటు ముందు పెట్టినారు, మీరు ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 4754 ప్రశ్నలు వేసి తెలంగాణకు రావాల్సినటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పేసి మెడలు ఉంచి కొన్ని హామీలను నెరవేర్చుకునేలా చేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ గత ప్రభుత్వం. కానీ మీరు కేవలం వేసిన 2000 ప్రశ్నలైనా వంకర ప్రశ్నలు, తెలంగాణకు నష్టం చేసే ప్రశ్నలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆత్మస్థైర్యం దెబ్బతీసేటువంటి ప్రశ్నలు, తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులుగా రావాల్సినటువంటి నిధులని ఎగనామం పెట్టే ప్రశ్నలు, తెలంగాణని ఎడారిగా మార్చేటువంటి కుట్రలకు సంబంధించిన ప్రశ్నలు తప్ప కన్స్ట్రక్టివ్ గా తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి విషయంలో ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వానికి సహకరించని మీరు ఇవాళ మా పార్టీ 17 సీట్లు గెలిస్తే మాత్రమే మేము హామీలను నెరవేరుస్తామని చెప్పడము ద్వంద్వ నీతి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,
రేవంత్ రెడ్డి గారి మాటలు ఇప్పటికైనా ప్రజలకు అర్థమైంది. ఇవాళ ప్రజలకు అర్థమైంది అంటే ప్రజల పక్షాన గొంతుగ్గా ఇవాళ తెలంగాణ పల్లెల్లో ఎక్కడైనా మా ప్రజాప్రతినిధులు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీని మాత్రమే గుర్తు చేస్తా ఉన్నారు. మీరు 9వ తేదీ వరకు చేస్తామని చెప్పినటువంటి హామీలనే గుర్తు చేస్తా ఉన్నారు. ఇంకా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు ఏవైతున్నాయో ఇంకా ప్రజలు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది, అడుగుతారు. మిమ్మల్ని కేవలం అడుగుతుంది మీరు ఇచ్చినటువంటి 6 హామీల్లో అమలు కానటువంటి హామీలు మాత్రమే. ఇప్పటికే ఒకదానికి ఎగనామం పెట్టేసినారు, పంగనామం పెట్టేసినారు తెలంగాణ నిరుద్యోగులకు. ఒకవైపు ప్రియాంక గాంధీ గారు ప్రభుత్వం రాగానే వెంటనే నిరుద్యోగ భృతి అని చెప్తే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు నేను ఎప్పుడూ మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడంతో మీ 2 నాలుకల ధోరణితో తెలంగాణ ప్రజల్ని ఏ పద్ధతిలో మోసగించిందో ఆ మోసగించడం ద్వారా ఓట్లు వేయించుకొని ప్రజల్ని ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారో దాంతో అర్థమైపోయింది. అయినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఇవాళ మీరు భగవద్గీతగా మీరు ఖురాన్ బైబిల్గా భావించినటువంటి మీ హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు డెఫినెట్ గా అడిగేటువంటి హక్కు తెలంగాణ ప్రజలకున్నది. వారి పక్షాన పోరాడేటువంటి హక్కు మాకున్నది. కానీ మేము మాట్లాడుతుంటే మా మీద దాడులు చేస్తా ఉన్నారు. మేము మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసుల చేత బయటికి నెట్టించేస్తున్నారు. దీన్ని తీవ్రంగా తెలంగాణ సమాజం ఖండిస్తున్నది. ఎన్ని ఎదురుదాడులకు గురైన, ఎన్ని రకాల ఇబ్బందులకు గురైన తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. కారణం కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలను అధికారం చేసి అభివృద్ధికి దూరం అవుతున్నటువంటి సందర్భంలో ప్రజల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో 17 సీట్లలో 16 సీట్లని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే ఇటువంటి హామీలు ఇవ్వడం ద్వారా, హామీలను తుంగలో తొక్కడం ద్వారా ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నాం. మేము అందుకే 17 సీట్లు గెలిపిస్తేనే హామీలు నెరవేరుస్తామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా? లేదు, 9 సీట్లని గెలిపించడం ద్వారా దాదాపు 4754 ప్రశ్నల్ని పార్లమెంట్ లో సంధించి తెలంగాణకు